ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ట్రెండ్ వస్తూనే ఉండాలి. అలాంటివి వచ్చినప్పుడే తెలియని ఉత్సాహం ఉంటుంది. ఆ హైలో మరికొన్నాళ్ళు గడిపేస్తాం. మిగిలిన ప్రొఫెషన్స్లో ఈ హైని క్రియేట్ చేసే విషయం ఎలా ఉన్నా సినిమాల్లో మాత్రం ఎప్పటికప్పుడు తప్పనిసరి. ఇప్పుడు ఓ సీనియర్ హీరో ఈ బాధ్యతని తీసుకుని కొత్త ట్రెండ్ని మొదలు పెడుతున్నారు. పాన్ ఇండియా యంగ్స్టర్స్ ఫాలో అవుతారా? 1996లో విడుదలైన ఇండియన్ కి సీక్వెల్ గా రెడీ అవుతోంది ఇండియన్ 2. ఇన్నేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. భారతీయుడు 1 అనే టైటిల్ తో జూన్ 7న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అప్పుడు చూసిన వాళ్లు మరోసారి చూడటానికి, చూడని వాళ్లకి అసలు కథ చెప్పడానికి ఈ రీ రిలీజ్ ఉపయోగపడుతుంది అన్నది క్రిటిక్స్ మాట. ఇండియన్ సీక్వెల్ కి ముందు ఫస్ట్ పార్ట్ ని విడుదల చేసినట్టు ఇప్పుడు సెట్స్ మీదున్న సీక్వెల్స్ రిలీజ్ టైంలోనూ ఫస్ట్ పార్టులను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్న డౌట్ ఇదే. అదే జరిగితే తగ్గేదేలే అంటూ పుష్ప ఫస్ట్ పార్ట్ కి ఆడియన్స్ థియేటర్లకు క్యూలు కడతారని, రికార్డులు మరోసారి తిరగరాస్తారని అంటోంది అల్లు ఆర్మీ. కాంతార లాంటి డివైన్ బ్లాక్ బస్టర్ ని అప్పట్లో థియేటర్స్ లో మిస్ అయిన వారు ఇప్పుడు ప్రీక్వెల్ కి ముందో తర్వాతో విట్నెస్ చేయడానికి ఇష్టపడతారని అనేవారు లేకపోలేదు. భారతీయుడు సినిమా స్ఫూర్తి పాన్ ఇండియా లెవెల్లో కనిపిస్తే అది కాంతార, కేజీఎఫ్ విషయాల్లోనూ రిపీట్ అవుతుందన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. మిగిలిన సినిమాల సంగతేమో కాని రాజమౌళి సినిమాలకు మాత్రం ఈ హవా మామూలుగా ఉండదని అంటున్నారు క్రిటిక్స్. బాహుబలికి త్రీక్వెల్ వచ్చినా, RRR కి సీక్వెల్ వచ్చినా వాటి రిలీజ్లకు ముందు ప్రీవియస్ పార్ట్స్ విడుదల చేస్తే థియేటర్లకు జనాలు బారులు తీరడం ఖాయమనే మాట వినిపిస్తోంది ఇండస్ట్రీలో. ఏ విషయాన్నైనా సోలోగా చెప్పటం ఓ పద్ధతి, సిచ్యువేషన్తోనో పక్కనున్న వారితోనో పోల్చి చెప్పటం ఇంకో పద్ధతి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుతున్న వాళ్ళు మెగాస్టార్ చిరంజీవితో పోల్చి మాట్లాడుతున్నారు. అందులోనూ ఇద్దరికీ జూన్ జూలైతో ఓ లింక్ ఉందని అంటున్నారు. అన్నదమ్ములకు ఈ నెలలతో ఉన్న లింక్ ఏంటి చూసేద్దామా? సుజీత్ సంభవం చేయడానికి రెడీ అవుతున్నాడు అంటూ నాన్ స్టాప్ గా ట్రెండ్ చేస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. ఒక్క అప్డేట్ సార్, ఒకే ఒక్క అప్డేట్ ఇవ్వండి, ఆ తర్వాత మా తడాకా చూడండి అంటూ ప్రొడక్షన్ హౌస్ ని ట్యాగ్ చేస్తూ రిక్వెస్ట్ల పరంపర కంటిన్యూ అవుతోంది. సెప్టెంబర్లో సినిమా రిలీజ్ కావాలంటే ఇప్పటికే ఎన్ని ఏర్పాట్లు జరిగిపోయి ఉండాలి, వాటిలో ఏదో ఒక దాని గురించి లీక్ చేయండి అని అడుగుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. జూన్లో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక కొన్నాళ్ల గ్యాప్లోనే ఓజీ సెట్స్ కి పవన్ వచ్చేస్తారని టాక్ ఉంది. అదే జరిగితే జులైకి ఆయనతో లింక్ అయిన సీన్స్ అన్నిటినీ తీసేయాలని ఫిక్స్ అయ్యారట సుజిత్. ఆగస్టులో మాక్సిమం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసేయాలన్నది ప్లాన్ అట. వీటన్నిటికన్నా ముందు ప్రమోషన్లు స్టార్ట్ చేయాలని, వాటిలో భాగంగా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది. అటు విశ్వంభరకు సంబంధించి కూడా మేజర్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. జూన్ ఎండింగ్ కి కానీ జులైకి కానీ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసేయాలన్నది ప్లాన్ అట. మిగిలిన టైం మొత్తం VFX కి కేటాయించి ప్రమోషన్లు పక్కాగా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు. 2025 సంక్రాంతికి పక్కా హిట్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాలన్న జీల్తో ఉన్నారట మెగాస్టార్. కొన్ని విషయాలని ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది. అందులోనూ చిన్నపిల్లలు చెప్పే విషయాలని క్యూట్ గా వింటూ ఉంటాం. అలాంటిదే ఓ ముచ్చట ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. సితారా ఘట్టమనేని చిన్నప్పటి నుంచి చెబుతున్న విషయమే అయినా లేటెస్ట్ గా ఆమె మాటలు మళ్ళీ వైరల్ అయ్యాయి. సితారా యాక్టివిటీస్ ని క్లోజ్ గా గమనించే వారికి ఎవరికైనా ఓ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఏంటది అని అనుకుంటున్నారా? మరేం లేదండి, ఆమె ఖచ్చితంగా యాక్ట్రెస్ అయి తీరుతుంది అన్నదే. ఆ మాటను మనం అనుకోవడం ఎందుకు? సితారా సమయం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉందిగా. రీసెంట్ గా కూడా అదే విషయాన్ని ఇంకోసారి చెప్పింది సీతపాప. తన తండ్రి యాక్టింగ్ ని చూసి, తల్లి ఫ్యాషన్ ని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చేశారు సితారా. ఫ్యూచర్లో తప్పకుండా ఇండస్ట్రీలో అడుగు పెడతానని, నటిగా నిలదొక్కుంటానని అన్నారు. తన గురించి మాత్రమే కాదండోయ్, రీసెంట్ గా బాగా వైరల్ అయిన మహేష్ వీడియో గురించి కూడా కమెంట్ చేసేశారు మిస్ ఘట్టమనేని. మహేష్ జుట్టులాగి మంజుల ఆట పట్టించిన వీడియో రీసెంట్ గా తెగ వైరల్ అయింది. అందులో మహేష్ ఏమన్నారు అనేది $1 మిలియన్ ప్రశ్న. దాని గురించి క్లారిటీ ఇచ్చారు సితారా. ఎవరైనా తన జుట్టు ముట్టుకుంటే మహేష్ కు చాలా కోపం వస్తుందట. అందుకే వీడియోలో మంజులతో జుట్టు పట్టుకోవద్దనన్నారట మహేష్. సూపర్ స్టార్ కి కోపం వచ్చే విషయాన్ని రివీల్ చేసినందుకు సీతపాపకి థ్యాంక్స్ చెబుతున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. ఇన్నేళ్ళు ఓ లెక్క, ఈ ఏడాది ఇంకో లెక్క అని తాను ఫుల్ ఫామ్ లో ఉన్న విషయాన్ని పిచ్చ క్లారిటీతో చెప్పేశారు అంజలి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ప్రాజెక్టులతో ఈ ఏడాది అమ్మని ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అందులోనూ దేనికదే ప్రత్యేకమైన ఈ 3 చిత్రాల్లోనూ ఓ కామన్ పోలిక ఉంది. అదేంటి అంటారా? చూసేయండి.
అంజలి సక్సెస్ఫుల్ మూవీ గీతాంజలికి సీక్వెల్ వచ్చేసింది ఈ ఏడాది. గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీతో 2024లో బోనే కొట్టేశారు మేడం అంజలి. ఆ మూవీ విషయంలో తాను ఫుల్ హ్యాపీగా ఉన్నానంటున్న ఈ బ్యూటీ ఈ నెల 31న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో పలకరించడానికి రెడీ అయిపోయారు. విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో రత్నమాల పాత్రలో నటించారు అంజలి. ఫక్తూ మాస్గా కనిపించారు. ఈ తరహా పాత్ర చేయడం తనకు కూడా కొత్తగా ఉందని అంటున్నారు ఈ బ్యూటీ. అసలు ఈ క్యారెక్టర్ని షూట్ చేసేటప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా కొన్ని డైలాగులు అసలు సినిమాలో ఉంటాయా అని అనుమానించారట అంజలి. కానీ యాస్టీస్గా పెట్టడం చాలా థ్రిల్లింగ్గా ఉందని చెప్పారు సిల్వర్ స్క్రీన్ రత్నమాల. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో ఏడాది 2 సినిమాలు ఈ భామ ఖాతాలో పడ్డట్టు. ముచ్చటగా 3వ సినిమా గేమ్ చేంజర్ రెడీ అవుతోంది. ఇందులో తనకు ఓ పాటుందని, మంచి రోల్ ఉందని అంటున్నారు అంజలి. తాను గేమ్ చేంజర్లో జస్ట్ క్యారెక్టర్ చేయడం లేదని, ఓ హీరోయిన్ అని అన్నారు. ప్రస్తుతానికి ఇంతకు మించి రివీల్ చేయలేనని చెప్పారు. ఫక్తూ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి భారీ సినిమాగా రూపొందుతున్న గేమ్ చేంజర్ క్లిక్ అయితే అంజలికి ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ఇయర్ అవుతుంది. జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ కోసమే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ. జాన్వీ లైఫ్లో ఇప్పటిదాకా లేని ఓ విషయాన్ని ఆమె ఈ అక్టోబర్లో విట్నెస్ చేయబోతున్నారు. అయితే అంతకన్నా ముందే ఆమె మిస్టర్ అండ్ మిస్సెస్ మాహీతో జనాల్ని విష్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇన్నాళ్ళు ఆమె జస్ట్ నార్త్ స్టార్, కానీ ఇప్పుడు దేవరా హీరోయిన్. అందుకే మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ గురించి, జాన్వీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆరాలు ఎక్కువయ్యాయి. నార్త్లో మంచి హీరోయిన్గా పేరుంది జాన్వీ కపూర్కి. అయితే ఆమె అక్కడ చేసినవన్నీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీసే. బవాల్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఆమె చెప్పుకోదగ్గ కమర్షియల్ స్టార్తో అక్కడ జోడీ కట్టలేదు. ఈ విషయాన్నే గుర్తు చేస్తున్నారు జనాలు. ఇప్పుడు రిలీజ్కి రెడీ అవుతున్న మిస్టర్ అండ్ మిస్సెస్ మహీలోనూ హీరో రాజ్ కుమార్ రావ్. మిస్టర్ అండ్ మిస్సెస్ మహీలో జాన్వీ కపూర్ క్రికెట్ స్కిల్స్కి గ్రేట్ అప్లాస్ అందడం ఖాయమంటున్నారు మేకర్స్. దాదాపు 150 రోజులు ప్రాక్టీస్ చేసి నెల రోజుల పాటు షూటింగ్ చేశారట క్రికెట్ ఎపిసోడ్ని. 2 సార్లు ఆమెకు గాయాలు కూడా అయ్యాయట. ఈ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే అమ్మడికి దేవర అవకాశం తలుపు తట్టింది. ఒక రకంగా చెప్పాలంటే సూపర్ డూపర్ మాస్ హీరోతో ఆమె ఫస్ట్ టైం జోడీ కడుతోంది దేవరలోనే. అందుకే ఈ అక్టోబర్ జాన్వీకి చాలా స్పెషల్. అందులోనూ అక్టోబర్కి లీడ్ ఇచ్చే మహీ రోల్ కూడా స్పెషలే. ఈ 2 సినిమాలు ఇచ్చే బూస్ట్తోనే ఆమె రామ్ చరణ్ సెట్స్లో అడుగుపెట్టాలి. సో నార్త్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ లేడీ మన దగ్గర ఫక్తూ కమర్షియల్ బ్యూటీగా ఎలా మెప్పిస్తారో చూడాలని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలు. ఒకదాని తర్వాత మరొకటి అని ఓ పద్ధతి పాటిస్తే బాగుంటుందిగా డార్లింగ్ అనే మాటలు బాగా వినిపిస్తున్నాయి ఫిల్మ్ సర్కిల్స్లో. ఒకదాన్ని పూర్తిగా ఆస్వాదించే లోపు ఇంకో విషయం గురించి హింట్స్ అందుతోంటే దేన్ని ఆస్వాదించాలో అర్థం కాక తికమక అవుతోందని అంటున్నారు జనాలు. కాంపిటేటివ్ మోడ్తో ఇలా రివీల్ చేయటం ఓవైపు ఆనందాన్ని కలిగిస్తున్నా అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ కావటం అవసరమా అనే వర్షన్ కూడా ఒకటి వినిపిస్తోంది. ట్రాఫిక్ జామ్ క్రియేట్ చేస్తున్న డార్లింగ్ ప్రాజెక్టుల గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం, వచ్చేయండి. సెట్స్ మీద ఒకటా రెండా, ఒకటికి 4 ప్రాజెక్టులుంటే పరిస్థితి ఇంతే ఉంటుంది గురో అనే డిస్కషన్ బాగా కనిపిస్తోంది నెట్టింట. మొన్నటికి మొన్న కల్కి ఈవెంట్ జరిగింది. బుజ్జితో కలిసి బుజ్జిగాడు దూసుకొచ్చేస్తే జనాలు ఎంజాయ్ చేశారు. ప్రస్తుతానికి అందరూ జూన్లో రిలీజ్ అయ్యే కల్కి పార్ట్ 1 మీదే ఫోకస్ చేస్తున్నారు. మహాభారతంలో మొదలుపెట్టి 2898 AD వరకు ఏం జరుగుతుందా అనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కల్కి ఫీవర్ కంటిన్యూ అవుతున్న సమయంలో సలార్ మేకర్స్ ఓ ఫోటో పోస్ట్ చేసి ఈ నవ్వులు కంటిన్యూ అవుతూనే ఉంటాయని హింట్ ఇచ్చారు. ఆ నవ్వులు సెట్లో కంటిన్యూ కావాలంటే సలార్ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లాలి కదా. అదెప్పుడు వెళ్తుందనే క్లారిటీ మాత్రం మిస్ అయింది. సీక్వెల్ ఉంటుంది, స్క్రిప్ట్ రెడీగా ఉంది అనే మాట ఎప్పటినుంచో వినిపిస్తోంది. అయితే ఆ మొదలయ్యేది ఎప్పుడన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. నీల్ అతి త్వరలో తారక్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి సెట్స్కి వెళ్తారు. అంటే ఆ తర్వాతే శౌర్యంగ పర్వాన్ని లైన్లోకి తీసుకొస్తారా, లేకుంటే సైమల్టేనియస్గా చేస్తారా? ఇప్పుడు ఇదో పెద్ద డిస్కషన్. మనస్పర్ధలేం లేవు. ఈ నవ్వులు కంటిన్యూ అవుతాయని చెప్పడంతో పాటు షూటింగ్ ఎప్పుడు మొదలయ్యే అవకాశాలున్నాయో ఓ హింట్ ఇచ్చేసుంటే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్లం కదా అని అంటున్నారు ఫ్యాన్స్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జరుసోయో.